లైవ్ లో చూసి మా పోలీస్ ఇంటెలిజెన్స్ వాళ్ళు చెప్తున్నటువంటి మాటలు వింటున్నటువంటి మంత్రులు ముఖ్యమంత్రులు అందరూ కూడా ఒకటి చెప్తున్నాం. 1,00,000 ఓట్ల కోసం మీరు ఎట్లయితే వంగి వంగి గులాబీ చేస్తున్నారో వాళ్ళకి జవాబు చెప్పాలంటే మూసీ కవిత ఉన్న ఎమ్మెల్యేం భాగ్యనగరంలో అడుగు పెట్టొద్దంటే మూసీ కింతలకి రావద్దంటే ఏం చేయాలి అన్న? నేను ఎవరిని కొట్టుబట్టలేను, ఎవరిని తిట్టుబట్టలేను. 11వ తారీఖున జరిగే ఓట్ల పండుగ నాడు బ్యాలెట్ పేపర్ లో ఈవీఎం మిషన్ మీద సీరియల్ నెంబర్ 1 ఏంది మన నెంబర్, ఏంది మన గుర్తు, ఏం గుర్తు, సీరియల్ నెంబర్ ఎంత, ఇంటింటికి పోయి వాళ్ళు 5,000 ఇస్తారట. టీఆర్ఎస్ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు 10,000 ఇస్తారట. తీసుకున్నావా? ఎవరై పైసలు, ఎవరై ఈ జూబ్లీహిల్స్ పార్కుల మీద పైసలు, మోరీల మీద కట్టిన బంగ్లాల పైసలు మరేనా కావా? మీరు స్లాబ్ అయితే 100 ఏళ్ళు ఉంటది, సీసీ రోడ్ అయితే ఏడాది లేదు. బంజారా హిల్స్ లో, జూబ్లీ హిల్స్ లో ఉన్నాయా ఈ పైసలన్నీ? ఎవరై ఎవరై 5 ఇస్తే 10 ఇమ్మని గుద్ది తీసుకోర్రి. ఎంత ఇవ్వనాలే? లోపలికి రాగానే తలపెట్టి మెత్త గుద్ది ఉన్నకాడికి గుంజుకోర్రి. పోలీసు వాళ్ళు కూడా మన వాళ్ళు ఏం కేసులు కావు. ఎందుకంటే దొంగ తేలి కుడితే ఎవరైనా చేస్తాడా? ఎవరికని చెప్పుకుంటాడా? వాడు దొంగతనంగానే కదా నీకు వంచేందుకు వచ్చేది.